హోటల్లో ప్రవేశించబోతూ యథాలాపంగా బోర్డు వంక చూసిన కుక్కుటేశ్వర శాస్త్రి కక్కుకున్నంత పనిచేశాడు. ముఖమంతా అష్టవంకర్లు చేసుకుని వీడి మొహం మండ, ఎన్నిసార్లు చెప్పినా ఆ బోర్డును మార్చి చావడు అంటూ పైకి తిట్టుకున్నాడు. ఏమిటి కుక్కుటం, దేని గురించి నువ్వు తిట్టుకునేది? అడిగాడు అతని సహోద్యోగి సంగమేశ్వరరావు. ఆ హోటల్ బోర్డు చూడవయ్యే సంగం, కనకదుర్గ కాఫీ విలాసం అట. తల్లిలాంటి తెలుగుకు తెగులు పట్టించేస్తున్నారు. విలాస్ అన్న చిన్న పదాన్ని కూడా తప్పులు లేకుండా రాసి చావలేడు ఆ ఆర్టిస్టు వాడు, కోపంగా అన్నాడు కుక్కుటేశ్వర శాస్త్రి. చూడడానికి ఇబ్బందిగా ఉంది, దాన్ని తిరగరాయించమని చెప్పాను ఆ ఓనర్కి. విని చస్తేనా? బహుశా కస్టమర్స్ ఇక్కడ విలాసంగా కూర్చుని కాఫీ సేవించాలన్నది అతగాడ ఆలోచనేమో. ఆ మాట అంటూనే నవ్వేశాడు సంగమేశ్వరరావు. వాడి పెండాకూడు, సనుక్కున్నాడు శాస్త్రి. కుక్కుటేశ్వర శాస్త్రి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్. తెలుగు భాష అతని 7వ ప్రాణం. 6వ ప్రాణం అతని భార్యమని. మరి తెలుగు పదాల్లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు దొర్లినా సహించలేడు. సంగమేశ్వరరావు అదే బడిలో సామాజిక శాస్త్రం బోధిస్తుంటాడు. ఇద్దరికీ మంచి స్నేహం. చూడు కుక్కుటం, అసలు నీ కోపం ఆ బోర్డు మీద కాదని ఇంకేదో కారణం ఉందని నాకు అనిపిస్తుందోయ్ అన్నాడు సంగమేశ్వరరావు కాఫీ సిప్ చేస్తూ. నీకెందుకు అలా అనిపించింది అడిగాడు కుక్కుటేశ్వర శాస్త్రి విస్తుపోయి చూస్తూ. కొద్ది రోజులుగా నీలో ఏదో మార్పు కనిపిస్తుందోయ్. మనిషివి డల్గాను, నాలుక షార్పుగాను అయిపోయాయి అన్నాడు సంగమేశ్వరరావు. మిత్రుడి పలుకులతో హఠాత్తుగా గత రాత్రి సంఘటన మదిలో మెదిలింది కుక్కుటేశ్వర శాస్త్రికి. రాత్రి పడక మీద అలవాటుగా భార్య కనకవల్లిని దగ్గరకు తీసుకోబోయాడు తాను. తన చేతిని తీసి పారేసిందామె. ఈసారి గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టాడు. ఆమెలో ఆశించిన స్పందన కనిపించలేదు. అబ్బా, నిద్ర వస్తుంది, వదలండి అందామె. తాను వదల్లేదు. తన చేష్టలకు ఆమె కూడా ఉద్రేకానికి గురవుతున్నట్లు ఆమె దేహం చెప్తూనే ఉంది. ఆర్తిగా ఆమెను ఆక్రమించుకున్నాడు తాను. అదిగో అప్పుడే అంది కనకవల్లి. 25 ఏళ్లుగా ఇదే సరసం, ఇదే వరస. ఈ రొటీన్ శృంగారం మీకు బోరు కొట్టడం లేదు? అదే మాట వల్లి. పరువంలో ఆరంభించిన శృంగారం పల్లూడే వయసు వచ్చినా ఆగిపోదు. ఈ వయసుకే ఇలా విరక్తిగా మాట్లాడితే ముందు ముందు అసలు పక్కలోకే రావేమో నువ్వు అన్నాడు తాను నవ్వుతూ. జవాబు ఇవ్వకుండా అటు తిరిగి పడుకున్న ఆమె నడుం చుట్టూ చేయి వేసేసరికి పంతులుగారికి మరీ అంత ఆశ తగదు అంది వెక్కిరింపుగా. భార్య అలా మాట్లాడడం, ఉత్సుకత చూపకపోవడం అది మొదటిసారి కాదు. ఆ మధ్య కొన్నాళ్ళుగా అదే వరుస. అంతకు మునుపు తన్ను కవ్వించి రెచ్చగొట్టేదామే. దాంపత్య సుఖం అనేది 2 శరీరాల కలయిక మాత్రమే కాదు, 2 మనసుల పెనవేత కూడా. తనువు మనసు మమేకమైనప్పుడే ఆ సుఖాన్ని అనుభవించడం జరుగుతుంది. మనోస్పందన లేని కలయిక జడత్వానికి దారితీసి దంపతులను అసంతృప్తికి గురిచేస్తుంది. ఇప్పుడు తన విషయంలోనే అదే జరిగింది. తనలో అసంతృప్తి రగులుతుంది. అది చిరాకు, విసుగు, అకారణ కోపాలకు దారితీస్తుంది. తన గోడు మిత్రుడికి వివరించాడు కుక్కుటేశ్వర శాస్త్రి. అంతా ఆలకించిన సంగమేశ్వరరావు ఆలోచనలో పడ్డాడు. తర్వాత పరిస్థితిని విశ్లేషిస్తూ, మీ ఆవిడది ఫ్రిజిడిటీ అనిపించడం లేదు. ఎందుకంటే ఆమెలో ఉత్సుకత తగ్గినా శృంగారం పట్ల విముఖత కనిపించడం లేదు. రొటీన్ శృంగారంతో బోరు కొట్టడం లేదా అని ఆమె నిన్ను అడిగిందంటే ఆవిడకు బోరు కొట్టినట్టేగా. సో ఆమె శృంగారంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నట్టు అనుకోవచ్చును తేల్చేశాడు. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు శాస్త్రి. నిజమా? నో డౌట్ సమాధానమిచ్చాడు అతను. కొత్తదనం కోసం ఏం చేయాలి? బుర్రగొక్కున్నాడు శాస్త్రి. సింపుల్. కొన్నాళ్ల పాటు పురాణాలు చదవడం మానేసి కామశాస్త్రం అధ్యయనం చేయాలి నువ్వు సలహా ఇచ్చాడు సంగమేశ్వరరావు. ఈ వయసులో నేను లైబ్రరీకి వెళ్ళి కామశాస్త్రం కోసం అడిగితే నవ్విపోరు అన్నాడు శాస్త్రి. త్వరలోనే 50వ పడిలో అడుగు పెట్టబోతున్నాడు. మరి సంగమేశ్వరరావుది ఇంచుమించు అదే వయసు. కామశాస్త్రం పుస్తకాల షాపుల్లో కూడా దొరుకుతుంది అన్నాడు అతను నవ్వుతూ. అయితే పద, ఇప్పుడే వెళ్ళి కొనుక్కుందాం. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా శాస్త్రి అనడంతో హోటల్ నుండి తిన్నగా ఓ బుక్ స్టోర్కి వెళ్లారు మిత్రులు. షాపులో జనం బాగానే ఉన్నారు. తమకు కావాల్సిన పుస్తకం కోసం షెల్ఫ్లన్నీ వెతికారు మిత్రులు. పుస్తకం కనిపించలేదు. స్టాక్ లేదేమో అన్నాడు కుక్కుటేశ్వర శాస్త్రి నిరుత్సాహంగా. అలాంటి పుస్తకాలను బాహాటంగా ప్రదర్శించకపోవచ్చును, అడిగితే సరి అన్నాడు రావు. అంతలో సేల్స్ మ్యాన్ వారి వద్దకు వచ్చి ఏం కావాలి సార్ అని అడిగాడు కుక్కుటేశ్వర శాస్త్రిని. ఓసారి చుట్టూ దొంగచూపులు చూసి రహస్యం చెప్తున్న వాళ్ళ కామశాస్త్రం అన్నాడు శాస్త్రి మెల్లగా. సేల్స్మెన్ అదోలా చూసి ఏదో అర్థమైన వాళ్ళ చిన్నగా తల పంకించి వెళ్ళిపోయాడు. ఓ క్షణం తర్వాత ఓ ప్యాకెట్ తెచ్చి అంతే రహస్యంగా శాస్త్రి చేతిలో పెట్టాడు. దాని వంక చూసిన శాస్త్రి నిప్పును ముట్టుకున్న వాళ్ళ చటుక్కును వదిలేశాడు. కామశాస్త్రాన్ని రాసి ఉన్న ఆ ప్యాకెట్ని చూసి రావు కూడా డంగైపోయాడు. అయితే అతను ఎరుగనిదల్లా వినియోగదారుల సౌకర్యార్థం ఆ మధ్య వాటిని బుక్ షాప్స్లో కూడా విక్రయిస్తున్నారన్నదే. స్నేహితుడు చేయి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు శాస్త్రి. సేల్స్ మ్యాన్ తెల్లబోయి చూస్తుంటే వాడికి శ్రాద్ధం పెట్ట. నేను పుస్తకం అడిగితే తెచ్చి చేతిలో పెట్టాడేమిటి?
కోపంగా అన్నాడు. సంగమేశ్వరరావు నవ్వి, నువ్వు పేరు చెప్పావు కానీ పుస్తకమో ప్యాకెటో చెప్పలేదు కదా అన్నాడు. వాడి పిండాకోడు, ఏది కావాలో వాడు అడిగి చావక్కర్లేదు మండిపడ్డాడు కుక్కుటేశ్వర శాస్త్రి. నువ్వు అపార్థం చేసుకోనంటే ఓ సలహా ఇస్తాను అన్నాడు సంగమేశ్వరరావు కుక్కుటేశ్వర శాస్త్రితో. మన్నాడు స్కూల్ స్టాఫ్ రూంలో తామిద్దరే ఉన్నప్పుడు ఏమిటో చెప్పమన్నట్టు చూశాడు శాస్త్రి. పూర్వం పెళ్లికి ముందు శృంగారంలో మెలకువలు నేర్చుకోవడానికి రాకుమార్నే వేశ్యల దగ్గరకు పంపించేవారట చెప్పాడు సంగమేశ్వరరావు. అయితే అడిగాడు శాస్త్రి. నువ్వు కూడా ఓ వారకాంతరం కలిస్తే బాగుంటుందేమోనని నసిగాడు సంగమేశ్వరరావు. నా వంటి పండితుణ్ణి వేశ్యాగృహానికి వెళ్ళమనడానికి నీకు నోరెలా వచ్చిందోయ్ అంటూ మండిపడ్డాడు శాస్త్రి. సంగమేశ్వరరావు స్నేహితుణ్ణి మెల్లగా బుజ్జగించి శాంతింపజేశాడు. తర్వాత తన సలహా వెనకనున్న ప్రయోజనాన్ని వివరించాడు. శాస్త్రి వారకాంతతో రమించనవసరం లేదు. ఆమెను కలిసి కామకలను గూర్చిన వివిధ రీతులను తెలుసుకుంటే చాలు. ఆనక వాటిని ప్రయోగించి శృంగారంలో కొత్త పుంతలు తొక్కుతూ భార్యను మెప్పించి ఆమెలో మునుపటి ఉత్సుకతను రగిలించవచ్చును. పైగా అతను వారకాంతరం కలిసిన విషయం ఎవరికీ తెలియదు. అదేదో బాగానే ఉందనిపించిన కుక్కుటేశ్వర శాస్త్రి మెత్తబడ్డాడు. అయితే తనతో పాటు మిత్రుడు కూడా రావాలని షరతు పెట్టాడు. ఓ రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్తున్నట్టు ఇళ్లల్లో చెప్పి రెడ్ లైట్ ఏరియాని వెతుక్కుంటూ వెళ్లారు మిత్రులు. ఇద్దరికీ కొత్తే మరి. తమకు దశూలైన ఓ మధ్యవర్తి సాయంతో మంజువాణి కంపెనీకి వెళ్లారు. ఆ డజన్ మంది అమ్మాయిని పిలిపించి వరుసగా నిలబెట్టింది మంజువాణి. వీళ్లలో మీకు ఎవరు కావాలో చెప్పండి అంది. శాస్త్రి బిక్కమోహంతో బిక్కుబిక్కుమంటూ మిత్రుడి వంక చూశాడు. మేమందుకు రాలేదు. మా వాడు కామకళ గురించి పుస్తకం ఒకటి రాస్తున్నాడు. అందుకు మీ నుండి కామసూత్రాలను తెలుసుకోవాలని వచ్చాము అన్నాడు సంగమేశ్వరరావు. వారి వంక అదోలా చూసి మీరంతా లోపలికి పోండే అందామె అమ్మాయిలతో. మూతులు తిప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మీకు కావాల్సింది థియరీయే కానీ ప్రాక్టికల్స్ కాదనమాట అందా ముదురు చిలక. అవునని తలూపాడు రావు. కామసూత్రాలు నా దగ్గర బోల్డున్నాయి రాబాయ్యా అంటూ బృహన్నల వంటి ఓ వ్యక్తి ముందుకు రావడంతో కంగారు పడ్డారు మిత్రులు. పర్లేదు రాబాయ్యా అంటూ శాస్త్రి చేయి పట్టుకున్నాడు వాడు. అంతే, వాడి చేతిని గట్టిగా విదిలించుకుని వింటి నుండి వదిలిన బాణాల్లా తిరిగి చూడకుండా బయటకు పరిగెత్తారు మిత్రులు. ఓ రోజున కుక్కుటేశ్వర శాస్త్రి క్లాసులో అభిజ్ఞాత శాకుంతలం గురించి పాఠం చెప్తుంటే సంగమేశ్వరరావు వచ్చి అతన్ని పిలుచుకుపోయాడు. తెలుగు దినపత్రిక ఒకటి అతని ముందుంచి ఇది చూడు అన్నాడు. కామసూత్ర మీ సామర్థ్యానికి ఆత్మవిశ్వాసానికి సంజీవని అన్న పతాక శీర్షికతో ఉన్న ప్రకటన అది. వీడి మొహం మండ మా అన్న అక్షరం కూడా సరిగ్గా కంపోజ్ చేయలేకపోయాడు. కామసూత్రకి బదులు కామసూత్ర అని రాసి అగ్గోరించాడు అంటూ తిట్టాడు శాస్త్రి. అబ్బా, తెలుగులో ప్రూఫులు దిద్దే నీ బుద్ధిని కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చదవయ్య మగడ విసుక్కున్నాడు రావు. శాస్త్రి ఆ ప్రకటనను ఆసక్తిగా చదివాడు. ఒకసారి కాదు 10 సార్లు. నగరంలో ప్రప్రథమంగా కామసూత్ర వర్క్షాపు నిర్వహింపబడుతుంది. ఒకరోజు ప్రోగ్రాం అది. పురుషులకు ప్రత్యేకం. అందులో పాల్గొన్న వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పెర్ఫార్మెన్స్ ఎబిలిటీ, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పెంపొందుతాయి. డెలిగేట్ ఫీజు కేవలం 500 రూపాయలు. నిర్ణీత తేదీలోపున పేర్లు నమోదు చేయించుకోవాలి. అది సారాంశం. ఆ వర్క్షాపు తేదీని చూశాడు శాస్త్రి. అప్పటికి 10 రోజులు ఉంది. దాంపత్య సుఖంలో నీకు వచ్చిన సమస్య లాంటిదే పలువురికి ఎదురవుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఎంటర్ప్రైజింగ్ శాల్తీ ఎవడో ఈ నోవెల్ ఐడియాకి శ్రీకారం చుట్టూ ఉంటాడు అన్నాడు సంగమేశ్వరరావు. అది వాస్తవమే అనిపించింది శాస్త్రికి. ఆ రోజే వెళ్లి ఫీజు చెల్లించి తన పేరు నమోదు చేయించుకున్నాడు. కామసూత్ర వర్క్షాప్ మన్నాడే అనేసరికి ఎగ్జైట్మెంట్తో ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు కుక్కుటేశ్వర శాస్త్రికి. తనలాగే ఎందరో అందులో పాల్గొనడం విస్మయం కలిగించింది అతనికి. నిర్వాహకులు ఆ వర్క్ షాప్ యొక్క ఉద్దేశాన్ని క్లుప్తంగా వివరించి ఆడియో విజువల్ సాధనాలతో వాత్సాయనుడు చెప్పని సూత్రాలెన్నో ఆసక్తికరంగా చూపించారు. అనంతరం ఆ టెక్నిక్స్ని సాధన చేసేందుకని అందర్నీ విడివిడి గదుల్లోకి పంపించారు. క్యూబ్కెల్ లాంటి ఓ ఏసీ గదిలో అడిగెడిన శాస్త్రికి వలపు చూపులతో స్వాగతం పలికింది ఓ లలనామని. ఆమెను చూస్తూనే శాస్త్రి గుండె ఓ క్షణం లయ తప్పింది. తెల్లగా స్లిమ్గా పొడవుగా ఉంది ఆ యువతి. వయసు 20కి మించదు. కాటుక దిద్దిన మీనాల కనులు, చక్కని నాసిక, గులాబీలను విక్కిరించే తేనెలూరే అదరాలు, మృదువైన శరీరంతో నాజుగ్గా ఉంది. నాభి దిగువకు అలవోకగా ధరించిన తెల్లటి దేవతా వస్త్రం, పరువాల బిగువకు పిటపిటలాడుతున్న కంచుకం, మెడలో ముత్యాల సరం శాపవశాత్తు భువికి విచ్చేసిన అప్సరసలా తోచింది అతనికి ఆ సమయంలో. రెపవేయకుండా తన్నే చూస్తున్న శాస్త్రిని చూసి సిగ్గు ముంచుకొచ్చినట్టుంది ఆమెకు. గిరుక్కున తిరిగి వెళ్లి బెడ్ మీద అవనిత వదనయ్యై కూర్చుంది. థియరీ నరనరాన్న జీర్ణించుకున్న శాస్త్రి హుషారుగా ఆమెను సమీపించి వెనక నుండే గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. మెడపైన ముఖం మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఒళ్లంతా తడిమేస్తూ ఆపగా ఆక్రమించుకోబోయాడు.
చటుక్కున అతన్ని వెనక్కి తోసేసిందామే. బెడ్ మించి జారి దబ్బున కింద పడ్డాడు శాస్త్రి. అమ్మా అంటూ నడుం పట్టుకుని కన్నులు తెరిచిన అతనికి ఉరిమి చూస్తున్న భార్యమని దర్శనమిచ్చింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ నా నిద్ర చెడగొడుతున్నారు. ఇలాగైతే రేపటినుంచి మన పక్కల వేరవుతాయి అంది కనకవల్లి కోపంగా. బిక్క చచ్చిపోయాడతను. వాస్తవం వీపు చెల్లుమనిపించడంతో అదంతా కళ అనుకుని అవాక్కయ్యాడు. మన్నాడు ఉదయం 9 గంటలకు ఓ ఏసీ హాల్లో కామసూత్ర సమావేశం ఆరంభమైంది. కుక్కటేశ్వర శాస్త్రిలో ఉత్సుకత హెచ్చింది. ఓ యువకుడు వేదికపైకి వచ్చి డెలిగేట్స్కి స్వాగతం పలికాడు. ఆ వర్క్షాప్ యొక్క ముఖ్యోద్దేశాన్ని క్లుప్తంగా వివరించాడు. నేటి ఫాస్ట్ లైఫ్లో పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంగా మారిపోయాడు. ఓ క్షణమాగి తన కోసం ఆలోచించుకునేంత తీరిక లేకపోతుంది. ఫలితంగా మనుగడలో ప్రశాంతత లోపిస్తుంది. ఈ ఆలోచన నుండి ఉద్భవించినదే మా ఈ కామసూత్ర కాన్సెప్ట్. ఈ వర్క్షాప్లో చెప్పబోయే సింపుల్ ప్రిన్సిపుల్స్ని పాటించడం ద్వారా ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలు, మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందుతాయి. ఆ యువకుడు కామసూత్రాన్ని పలుకుతుంటే శాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. లేచి నిలుచుని రాతలోనే కాక వాక్కులోనూ కామసూత్ర అనడం వినడానికి ఎబ్బెట్టుగా ఉంది అన్నాడు తీవ్రంగా. క్షణకాలం తెల్లబోయాడు ఆ యువకుడు. అంతలోని తేరుకుని పగలబడి నవ్వాడు. శాస్త్రి పలుకుల్లోని అర్థం అవగాహన కావడంతో క్షణాల్లో హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. ఆ యువకుడు నవ్వాపుకుంటూ, సారీ సార్, ఇది కామసూత్ర సమావేశం కాదు. కామసూత్ర వర్క్షాప్. కామ్ సూత్ర, ద ప్రిన్సిపల్ ఆఫ్ కామ్నెస్. మౌనవ్రత సూత్రాలు. ఇది యోగా కాదు, భోగా కాదు. దైనందిక కార్యక్రమాలను సవ్యంగా నిర్వహిస్తూనే మౌనవ్రతాన్ని ఎలా పాటించాలన్న మెలకువలను సూచించడమే ఈ సమావేశం యొక్క ఉద్దేశం అన్నాడు. మనిషిలో విల్ పవర్ని పెంచి మానసికంగా, శారీరకంగా శాంతిని ప్రసాదించే అద్భుత శక్తి మౌనవ్రతానికి ఉంది. అతను చెప్తున్నదేది కుక్కటేశ్వర శాస్త్రి వీణులకు ఎక్కడం లేదు. కారణం అప్పటికే కొయ్యబారిపోయాడు అతను.